మనలో చాలా మంది ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు మరియు ఏసీ లేకుండా బ్రతకలేకపోతున్నారు. ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అవేంటంటే ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల ముక్కు మరియు గొంతులో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందంట. కళ్ళలో మంట, దురద వంటివి వస్తాయి. గొంతు ఎండిపోయి బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది కావచ్చు. డోర్స్ వేసుకొని ఏసీ వేసుకోవడం వల్ల ఆక్సిజన్ తక్కువై హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏసీ చల్లదనంతో డిహైడ్రేట్ కి గురయ్యే ఛాన్స్ ఉంది. ఏసీ వల్ల చర్మం కూడా పొడిబారుతుంది. ఒక నిద్రలేని రాత్రి వల్ల 60% ఆలోచనలు పెరుగుతాయంట. అంతేకాకుండా బరువు పెరగడం, రక్తపోటు రావడం, మెదడు మందగించడం, ఫోకస్ మరియు జ్ఞాపక శక్తి తగ్గుతుందంట. ఇండియాలో ఎవ్రీ ఇయర్ LGBTQ కౌంట్ పెరుగుతుంది. వీళ్ళు ర్యాలీస్ కూడా స్టార్ట్ చేశారు. LGBTQ అంటే దీని మీనింగ్ గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్. ఈ LGBTQ ఫస్ట్ కోల్కతాలో 1996లో ర్యాలీ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ చెన్నైలో 2009లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ బెంగళూరులో 2009లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ కేరళలో 2010లో స్టార్ట్ చేశారు. తర్వాత ముంబైలో 2011లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ LGBTQ ర్యాలీస్ స్టార్ట్ అయ్యాయి. బట్ ఇండియా మొత్తంలో 2 స్టేట్స్లో మాత్రం ఈ ర్యాలీస్ జరగలేదు. ఆ స్టేట్స్ పేరు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఓం అనేది మంత్రం కాదు, ద సౌండ్ ఆఫ్ ద యూనివర్స్ అని అంటారు. ఎందుకో తెలుసా? ఈ యూనివర్స్ లో ఏదైనా 2 థింగ్స్ స్ట్రైక్ అయినప్పుడు వచ్చే సౌండ్ ఓం. మన యూనివర్స్ ని రన్ చేస్తున్న ఎనర్జీ సౌండ్ కూడా ఓం. జోసెఫ్ క్యాంబెల్, అమెరికన్ రైటర్, ఓంలో ఉన్న గొప్పతనం గురించి నాసా స్పెషల్ ఈవెంట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఓం అనే మంత్రాన్ని జపించినప్పుడు బ్రెయిన్ లో కొన్ని ఫంక్షన్స్ చూశారు. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఓం అనే మంత్రాన్ని జపించినప్పుడు బ్రెయిన్ లో న్యూరోకెమిస్ట్రీ చేంజ్ అవ్వటం నోటీస్ చేశారు. బ్రెయిన్ లో న్యూరోకెమిస్ట్రీ చేంజ్ అయినప్పుడు మనలో ఉండే యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ మొత్తం రిలీఫ్ అవుతాయి. అందుకే మన ఋషులు యూనివర్సల్ ఎనర్జీని హీల్ చేసుకోవడానికి ఓం అనే మంత్రాన్ని మెడిటేషన్ లో యూస్ చేస్తారు. అయితే మన పురాణాల్లో ఈ ఓం గురించి కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచే ఉంది. ఈ సౌండ్ ఆఫ్ ద యూనివర్స్ గురించి మన వాళ్ళకి ముందే తెలుసు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.